సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్లో మాత్రం ఆందోళనలు సద్గుమణగలేదు. నేపాల్లో కొనసాగుతున్న హింసాత్మక అల్లర్లలో మాజీ ప్రధానమంత్రి జలనాథ్ ఖనాల్ భార్య రాజలక్ష్మి చిత్రకర్ మరణించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆందోళనకారులు ఖాట్మాండు దల్లు ప్రాంతంలోని వారి నివాసంపై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఇంట్లోకి తోసి ఇంటికి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో రాజలక్ష్మి చిత్రకర్ ను హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో జన్జెడ్ నేతృత్వంలోని నిరసనలు రెండో రోజు మరింత హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి. ఘర్షణల్లో మరో 2 మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 300 దాటింది. ఖాట్మాండు, సింగ్దుర్బార్, శీతల్ నివాస్ మంటలకు ఆహుతయ్యాయి. రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, మాజీ ప్రధానులు పుష్పకమల్ దహాల్ ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. నిరసనకారులు షేర్ బహదూర్ దేవుబా నివాసంపై దాడి చేసి ఆయనతో పాటు విదేశాంగ మంత్రి అర్జున రాణా దేవపై కూడా దాడి చేస్తున్నట్లు సమాచారం. అలాగే కేపీ శర్మ ఓలీ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఇప్పటికే ఓలీ రాజీనామా చేశారు. మరోవైపు 65 ఏళ్ల ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ ను నిరసనకారులు వీధిలో లాగి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్ సైన్యం దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్మీ ప్రకటనలో సామాజిక ఐక్యత, జాతీయ ఏకతను కాపాడాలని ప్రజలను కోరింది. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత రక్షణలో సైన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. యువత సహా అందరూ శాంతి, సామరస్యాన్ని కాపాడటంలో సహకరించాలని సైన్యం పేర్కొంది. హింసలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆర్మీ ఆకాంక్షించింది. ప్రజా, ప్రైవేటు ఆస్తుల నష్టం దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కూడా తెలిపింది. ఇక ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడంతో నేపాల్లో పాలనా పగ్గాలు సైన్యం చేతిలోకి వెళ్లనున్నాయి. రాజీనామాకు ముందే కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ తో సంభాషించినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఓలీ దుబాయ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు నేపాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. Never slow up, no I don't